పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ఇక దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల నగారం మోగింది. అయితే మనం ప్రస్తుతం సికింద్రాబాద్ పార్లమెంటులోని లగ్డి కపూర్లో అయితే ఉన్నాము. సికింద్రాబాద్ పార్లమెంటుకు సంబంధించి అన్ని ప్రధాన పార్టీలు అంటే బీజేపీ నుంచి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, సిట్టింగ్ ఎంపీ, అలాగే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి దానం నాగేందర్, ఇంకా టీఆర్ఎస్ నుంచి అయితే పద్మారావు గౌడ్ అయితే ఇక్కడ ఎన్నికల బరిలో ఉన్నారు. సికింద్రాబాద్ పార్లమెంటు ఈ యొక్క ప్రజలైతే ఎవరి వైపు ఉన్నారు, సికింద్రాబాద్ పార్లమెంట్లో అభివృద్ధిని బట్టి లేకపోతే ఇక్కడ నాయకుల చరిష్మాను బట్టి అయితే కనుక ఇక్కడ ఓట్లు ఏ విధంగా పోలే అవకాశం ఉండింది, ఇక్కడ ప్రజల నాడి బట్టి ఇక్కడ ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందనేది మనం ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి ఓటర్లు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సరే, ఏం లేదు సార్, ప్రస్తుతం ఇప్పుడు మనకు సికింద్రాబాద్ లోక్సభ స్థానానికి సంబంధించి 3 ప్రధాన పార్టీల నుండి భారతీయ జనతా పార్టీ, అలాగే కాంగ్రెస్, బీఆర్ఎస్ నుంచి అయితే కనుక కిషన్ రెడ్డి గారు, అలాగే నాగేందర్ గారు, అలాగే పద్మారావు గారు అయితే కనుక ప్రస్తుతం బరిలో ఉన్నారు కదా. మీరైతే ఎవరు గెలవాలని కోరుకుంటున్నారు? నేనైతే మన కిషన్ రెడ్డి గారే గెలవాలని అనుకుంటున్నాను. ఎందుకంటే మన హిందూ సపోర్టర్, స్వచ్ఛమైన హిందువు కాబట్టి మన వాళ్ళకి సపోర్ట్ ఉంటుంది. మంచి వ్యక్తి కాబట్టి అందరినీ మన కళ్ళు కలుపుగా ఉంటాడు కాబట్టి కిషన్ రెడ్డి గెలవాలని నేను కోరుకుంటున్నాను. నరేంద్ర మోడీ గారు వస్తేనే, బీజేపీ వస్తేనే పక్కా అభివృద్ధి ఉంటుంది. మన దేశం గురించి నలుమూలలో సాటి చెప్పగలుగుతాం. మనం వరల్డ్లో నెంబర్ 1 ప్లేస్ మనది రావచ్చు. ఇప్పటికే రేటింగ్ ఆల్మోస్ట్ 3rd ప్లేస్కి వచ్చాము. అండ్ ఓల్డ్ సిటీలో కూడా మాధవీలత గారు వచ్చారు. 2-3% డిఫరెన్స్ ఆఫ్ ఎంఐఎంకి అండ్ మన బీజేపీకి ఉంది. 400 బార్ అగ్లీ బార్ అంటున్నారు. 100% 400 ఇయర్ పక్కా వస్తుంది. అది నేను కోరుకుంటున్నా. ఆ భగవంతుడు ప్రార్థిస్తారు. దానం నాగేంద్ర గారే అవుతారు. ఇక్కడ కంపల్సరీ ఆయన వస్తాడు. ఇక్కడ అభివృద్ధి కూడా ఆయనే చేశాడు. కాంగ్రెస్ చేంజ్ అయితే బాగుంటుంది. బీజేపీ ఆల్రెడీ రీడింగ్లోనే ఉంది. 10 సంవత్సరాలు చేంజ్ అయితే బాగుంటుంది. కానీ కిషన్ రెడ్డి గారు కన్ఫామ్ అండి. కానీ దానం నాగేందర్ కూడా మంచి పర్సన్, మంచి వ్యక్తిపరంగా తీసుకుంటే, సమాజం పరంగా తీసుకుంటే, సోషల్ సర్వీస్ పరంగా తీసుకుంటే నాగేందర్ కూడా మంచి వ్యక్తి. బట్ ప్రజెంట్ ఉన్న మన ఇండియన్ కల్చర్, ప్రజెంట్ ఉన్న భారతదేశ ప్రధాని గారు మన మోడీ గారు చేస్తున్న సేవలు అయితేనేమి ఎంటైర్ 554 రైల్వే స్టేషన్, 554 రైల్వే స్టేషన్స్ పునరుద్ధరీకరించాడు. 500 సంవత్సరాల అయోధ్యని బ్రహ్మాండంగా మార్చాడు. నెక్స్ట్ ప్లానింగ్ కూడా ఉంది. ద్వారకను కూడా మార్చి సముద్రంలోంచి బయటికి తీసుకొచ్చే ప్రయాణం కూడా మోడీ గారి చేతుల మీద ఉంది. ప్రపంచాన్ని మార్చే శక్తి కూడా మన మోడీ గారికి ఉంది. ఓకే, సో అందుకని మన కిషన్ రెడ్డి గారు ఎప్పటి నుంచో ఉన్నాడు, సేవలో ఉన్నాడు, దేశానికి సేవ చేస్తున్నాడు. హైదరాబాద్ని చాలా మార్చే ఉద్దేశం ఆయనకు ఉంది. కిషన్ రెడ్డి గెలిచాక ఉంది బీజేపీ అయినా. ఆల్రెడీ ఆయన ఎంపీ కదా, అట్లా మళ్ళీ ఎంపీ వస్తే పైన ఉన్న బీజేపీ ఫామ్ అవుతారు మళ్ళీ. సో మళ్ళీ కిషన్ రెడ్డి ఇక్కడ ఫామ్ చేస్తారు ఎంపీ. బీజేపీ ఆల్రెడీ బీజేపీ ఉంది కదా, అదే ఇప్పుడు చేస్తుంది కదా. ఇప్పుడు బీజేపీ వస్తున్న బెటర్. బీఆర్ఎస్ వచ్చింది తెలంగాణలో, అది మంచిగా చేసి. కాంగ్రెస్ వచ్చింది చేస్తా అంటారు, మళ్ళీ చేస్తలే, అది అట్లనే ఉంది. సో ఏ పార్టీ రూలింగ్ ఉంటే అదే పార్టీ ఉంటే బెటర్. మళ్ళీ కొత్త పార్టీ వచ్చి మళ్ళీ మొత్తం ఇండియా మొత్తం హ్యాట్రిక్ వెళ్తారు నరేంద్ర మోడీ పక్క. ఎందుకంటే 10 years నుంచి చేస్తుందిగా, ఈసారి హ్యాట్రిక్ వెళ్తారు పక్క 100%. ఐ థింక్ బీజేపీ అనుకుంటా. ఎందుకంటే మోడీ ఉన్నాడు కదా, దానివల్ల బీజేపీ కొట్టేస్తారేమో అనుకుంటున్నాను. బీజేపీ కాంగ్రెస్ మధ్యలో టఫ్ ఉంటుంది. బీజేపీ గెలుస్తుండొచ్చు. మామూలుగా ఇప్పుడు మోడీ చేసే పనులు ఉన్నాయి కదా, ఆర్మీ కానీ డెవలప్మెంట్ కానీ, దానివల్ల బీజేపీకి వేస్తారు. ఎట్లా ఇప్పుడు లోకల్గా చూస్తుంటే కాంగ్రెస్ గవర్నమెంట్ అది ఇప్పుడు మొన్న వచ్చింది కాబట్టి డెవలప్మెంట్, అది చేసే డెవలప్మెంట్ చూసి బట్టి కాంగ్రెస్కి వేస్తుండొచ్చు. బీజేపీ గెలిస్తే బాగుంటుంది. ఎందుకని బీజేపీ గెలవాలి? అన్ని విధాలా మంచి పనులు అవుతున్నాయి, అలా అని బీజేపీ గెలిస్తే బాగుంటుంది అని. కొన్ని చాలా మంచి పనులు చేస్తున్నారు కదా వాళ్ళు, అట్లా బీజేపీకి. పద్మారావు గౌడ్ కంపల్సరీ. పద్మారావు గౌడ్ అంటే ఎందుకని పద్మారావు గౌడ్ ఎందుకు గెలిస్తారని మీరు అనుకుంటున్నారు? పని చేస్తారు సార్, ఆడ పని చేస్తారు, అక్కడ పని చేస్తారు, బాగా మంచి పని చేస్తారు. ఆయన చాలా మంచోడు, మంచి పని చేస్తారు, ఆయన నిజాయితీగా పని చేస్తారు. కాంగ్రెస్ బాగుంటుంది. కాంగ్రెస్ వస్తే బాగుంటుంది. కొద్దిగా అది మెంగాయి ఉంది కదా, పెట్రోల్ రేటు, గ్యాస్ ఇది తగ్గుతుంది. ఇప్పుడు ఆడవారికి బస్సు ఫ్రీ, అన్నీ ఫ్రీ చేశారు. ఏదో ప్లానింగ్ చేస్తారు కాంగ్రెస్ వస్తే. మా ఓటు అయితే డెఫినెట్లీగా బీజేపీకి. మేము కిషన్ రెడ్డి మళ్ళీ వస్తాడని అనుకుంటున్నాం, కానీ కిషన్ రెడ్డి రావాలి. మా ఓటు అయితే బీజేపీకే. ఎందుకని కిషన్ రెడ్డి రావాలి, ఎందుకని మీరు బీజేపీ అనుకుంటున్నారు? ఎందుకంటే ఈసారి నరేంద్ర మోడీ 400+ అని చెప్పిండు, అదొక టార్గెట్. దానికోసమని పక్క బీజేపీ. మేము నా డెఫినెట్ ప్రకారం ఖచ్చితంగా బీజేపీ గెలవాలి. ఎందుకంటే గెలిస్తేనే అభివృద్ధి అనేది జరుగుతుంది. ఎందుకంటే ప్రపంచ దేశాల్లో ఒక ఇండియానే గుర్తించి ఒక స్థాయిలో ఉన్నాం. దాన్ని భావించి నేను బీజేపీ అనుకుంటున్నాను. సెంట్రల్ గవర్నమెంట్ మళ్ళీ మోడీ ప్రభుత్వమే. ఇది నా అభిప్రాయం.
మా ఓటు అయితే బీజేపీకే, కిషన్ రెడ్డికే. ఇంకా దాని తప్ప కిషన్ రెడ్డి ఆడ పక్క కన్ఫామ్ సీట్ అది. మన బండారు దత్తాత్రేయ ఉన్నప్పటి నుంచి మన కన్ఫామ్ అది సికింద్రాబాద్ది బీజేపీకి. అది ఏం తిరుగులేని విషయం అది. కిషన్ రెడ్డి ఎందుకని మీరు కిషన్ రెడ్డిని మళ్ళీ గెలిపించాలనుకుంటున్నారు? సీట్ అది సికింద్రాబాద్ నుంచి పక్క అది మనకు ఎప్పుడు మనకు ఉండాలి. మనం బీజేపీ కాన్స్టిట్యూషన్ ఉన్నది. ఇప్పుడు మన కోశామల్ రాయసింగ్ ఉన్నాడు మన కాన్స్టిట్యూషన్ అనేది. అట్లా మనకు పనికొచ్చేది కావాలి. మా కిషన్ రెడ్డి అన్నిటికీ ఉంటాడు, వెనక మూడు ఉంటాడు. ఇక నరేంద్ర మోడీకి పోటీ ఎవరు లేరు. ఈసారి హైదరాబాద్ కూడా బీజేపీ కన్ఫర్మ్ అనుకుంటున్నాం. ఏమో చూడాలి ఇక. ఎందుకంటే అది బోగస్ ఓట్లు దొంగ ఓట్లు ఉన్నాయి ఎంఐఎంవి. ఇక దాని నుంచి ఆయన గెలుస్తుండు అసదుద్దీన్ ఓవైసీ. ఇక అది కానీ ఇప్పుడు వన్ సైడ్ ఉంది, వన్ సైడ్ వార్ ఉంది. నెక్స్ట్ మన ఈ విరేంజ్ హాస్పిటల్ ఆమె పేరు వస్తలేదు నాకు. బీజేపీ కన్ఫర్మ్ హైదరాబాద్ కూడా ఐఎంఏ కన్ఫర్మ్ మళ్ళీ మాధవి గారు. మేము బీజేపీ అనుకుంటున్నామండి. బీజేపీ పక్క బీజేపీ అనుకుంటున్నాం. మేము బీజేపీ ఉంటే భారతదేశం బాగుంటుందని కోరుకుంటున్నాం మేము. అది పక్క బీజేపీ కావాలని కోరుకుంటున్నాం మేము అంతే. నరేంద్ర మోదీ ప్రస్తుతం మూడోసారి ఆయన ప్రధానమంత్రి అవడానికి ఆయనకు అవకాశం ఉంది. అయితే ఉంది. ఎందుకు మనం అందరం అనుకుంటే అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. ఎందుకు కాదు? బీజేపీ అన్న బరాబర్. బీజేపీ వస్తేనే మనకి ఏదైనా భారతదేశానికి మంచిగా అవుతుంది, అభివృద్ధి అవుతుంది. ఇక మోడీ అనేది మొత్తం అన్ని దేశాలు తిరిగి మరి వచ్చి మన భారతదేశాన్ని డెవలప్ చేద్దామని చూస్తుండు. అందుకనే బీజేపీకి వేయాలి కానీ కాంగ్రెస్కి వేస్తే వేస్ట్ అయిపోతాం మనం. ఇక ఇది సికింద్రాబాద్ పార్లమెంటు ఎలక్షన్స్కి సంబంధించి సికింద్రాబాద్ ఓటర్ల మనోగతం. అయితే సికింద్రాబాద్ నుంచి ఎవరిని ఎంపీగా పంపించాలి అనేటువంటిది అయితే కనుక సికింద్రాబాద్ ఓటర్లు అయితే తమ అభిప్రాయాలను అయితే స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ లోకేష్తో ఆదిత్య, పురా లోకల్, హైదరాబాద్.